హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య అండ్ మంది బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా సూపర్గా ఉన్నానండి. శారీకి కుచ్చు అయితే వేసినానండి. కుచ్చు వేస్తూ ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాము. అందరూ కొద్దిగా నన్ను అడిగారనమాట, మీరు కుచ్చులు ఎక్కడ నేర్చుకున్నారు, ఇంత ఫాస్ట్గా ఎక్కడ వేస్తారు, ఎలా వేయగలుగుతున్నారు, ఇలా అన్ని ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు, ఎంత పెట్టినారు, ఎంత ఖర్చు పెట్టి నేర్చుకున్నారు అని చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు కదండి. ఈ డౌట్లకంతా నేను ఒక క్లారిటీ ఇస్తామని ఈ వ్లాగ్ అయితే చేసినానండి. నేను వచ్చేసి 10 ఇయర్స్ అయిందండి కుచ్చులు నేర్చుకొని. 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మా ఇంటి దగ్గర ఒక ఆవిడ నేర్పిస్తానండి, అంటే ఫ్రెండ్ నైబర్స్ అండి, ఆవిడ దగ్గర నేర్చుకుందామని 2000 చెప్తున్నారు. ఫుల్ పేమెంట్ కట్టాలి అని. సో 1000 రూపాయలు కట్టి, అప్పుడు నా దగ్గర 2000 ఉండలేదు, 1000 రూపాయలు కట్టి అయితే వెళ్ళాను. ఆవిడ అయితే సరిగ్గా నేర్పించలేదు. ఎందుకు నేర్పించలేదంటే, నియర్ బై ఉన్నాము, నేర్చుకుంటే గిరాకీలన్నీ నాకు వస్తుందని ఆవిడైతే నేర్పించలేదండి సరిగ్గా. ఒక 1 మంత్ వెళ్ళానండి. అంటే చిన్న పాప ఉన్నింది వాళ్ళ ఇంట్లోన, అది చూసుకొని ఆవిడ నేర్పించేది. బట్ సరిగ్గా నేర్పించేది కాదు, చెప్పేది తన పని చేసుకుంటూ వెళ్ళేది. సో అలా 1 వీక్ వెళ్ళాను. నాకే బోర్ అనిపించింది. జస్ట్ 7 థ్రెడ్ చుట్టుకునేది ఎలా అని కూడా ఆవిడైతే నాకు చూపించలేదు. సో నేను వదులుకున్నట్లా వెళ్ళాను చూద్దామనేసి. అలానే 2, 3, 4 పోగులతోనే క్రోషా చైన్ వేసేదైతే నేర్చుకున్నాను. చాలా కష్టం ఉండింది అలా వేయడము. బట్ మనకు తెలియదు కదండి ఫస్ట్ ఎలా స్టార్టింగ్ అనేసి. నేర్పించే వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అని మనమైతే నమ్ముతాం కదా. సో అలాగే నేను కూడా నమ్మి ఒక వారం అంతా దాన్ని ప్రాక్టీస్ చేసినాను. అక్కడ 1 అవర్ నేర్చుకొని వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా అదే ప్రాక్టీస్ చేసినాను. సో ఏదో మా పాప కూడా స్కూల్కి అప్పుడే జాయిన్ చేసినాను, నర్సరీకి. సరే అనేసి ఒక 2 రోజులు ఏంటో హాలిడే వచ్చిందనమాట. మా పాపకి హాలిడే వచ్చింటే నేను వెళ్ళలేదు, వాళ్ళు కూడా ఊరికి వెళ్ళినారు. సో ఇలా అయితే నేనేం చేశానంటే, యూట్యూబ్లో చూసాము డిజైన్స్ అని, కేటలాగ్ చేయాలని చెప్పింది తను. సరే యూట్యూబ్లో చూసాము అనేసి నేను యూట్యూబ్ ఓపెన్ చేసినానండి. యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చూసుకొని ఎలా వేయాలి అనేసి నేనైతే కొత్త డిజైన్, ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అయితే ఒక 5 వేసేసానండి. 2 డేస్కి ఒక 5 డిజైన్స్ వేసేసినాను. వేసేసి హాలిడేస్ అయిపోయింది. తను ఇంకా నేను కూడా వచ్చినాను, రావచ్చు రేపటి నుండి అని చెప్పింది ఈవినింగ్ దొరికినప్పుడు. సరే అని నేను రేపు వెళ్ళినప్పుడు చూపించాను ఆవిడకి, నేను వేసిన డిజైన్ కరెక్ట్గా వేసినానంటే. ఇప్పుడు మనకు తెలియదు కదా, డౌట్ ఉంటుంది, ఎవరికన్నా డౌట్ ఉంటుంది. అదే డౌట్ కోసం నేను ఆవిడనైతే అడిగాను. ಚೆನ್ನಾಗಿ అంటే కన్నడ, ಚೆನ್ನಾಗಿ ಹಾಕಿದೀಯಾ అని చెప్పారు. సరే అని నేను అప్పటికి ఇంకా నాకు అంతగా తెలిసిండలేదు. ఓకేలే అనేసి మళ్ళీ అలాగే వేస్తున్నాను. ఒకే డిజైన్నే చూపిస్తుంది, 2 డిజైన్లే చూపిస్తుంది, కానీ ముందుకైతే చూపించలేదు. అది కష్టంగా ఇంకా వద్దు, కుచ్చులు నేర్చుకోవడమే వద్దు అనేలాగా చెప్పించింది. ఇంకా నేను మళ్ళీ ఏమి ఇలాగే ఎవరో చెప్పినారనమాట, ఏం అక్కడ పోతున్నాను అంటే, నేను ఒక్కసారి అన్నాను ఇలా క్రోషా వర్క్ నేర్చుకోవడానికైతే వెళ్తున్నాను ఫ్రీ టైంలో అంటే, వాళ్ళకైతే నేను చూపించాను. అప్పటికే ఒక 10 డిజైన్స్ నేర్పించింది తను. అదే 5 పోగులతో వేయమని. ఆ క్రోషా నెంబర్ కూడా చెప్పలేదు తను. థ్రెడ్ ఎలా చుట్టుకోవాలో కూడా చెప్పించలేదు. జస్ట్ చైన్ ఎలా వేయాలో చూపించింది, డబల్ క్రోషా వేసే చూపించింది. ఇదే దీంట్లోనే ఒక 5 డిజైన్స్ అయితే చూపించిందండి. నేనే 4 వేసుకుని 2 డేస్లో 4 డిజైన్స్ వేసాను కదండి. నేను వేసేది చూపించాను వాళ్ళకి, మళ్ళీ వాళ్ళు నేర్పించినది చూపించాను. అప్పుడు ఆమె చెప్పింది, ఇది దప్పంగా రావాలి, ఇలా కాదు ఇలా అనేసి, ఒకరోజు రా నేను చెప్తాను అని చెప్పి వాళ్ళ ఇంటికైతే ఇన్వైట్ చేసింది. సో నేను వెళ్ళాను. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్లో చూసి డిజైన్లు వేసినాను కదండి, అలాగే వెయ్యి అని చెప్పి టిక్స్ అయితే చెప్పించింది అనమాట. కుర్చీలు ఎలా కట్టుకోవాలి ఈజీగా ఏమి అనేసి తను చెప్పడం వలన
తనే చెప్పింది, ఎందుకు వేస్ట్గా వెళ్తున్నావు, తను ఇంతే నేర్పిస్తుంది, వేస్ట్ ఈ డిజైన్ అంతా ఇలా వేయాలనేసి డబల్ క్రోషా ఒక్కటి నేర్పించిందండి. ఇంకా ఆల్మోస్ట్ నేనే నేర్చుకున్నానండి యూట్యూబ్లో చూసి డిజైన్ ఎలా వేయాలి, ఏ డిజైన్ చూసినా ఎలా వేయాలి అనేసి. కొద్దిగా ఒక 50-60 దాకా 80 దాకా వేసేసినాను డిజైన్స్ 1 వీక్లోన. నా ఫ్రెండ్ చెప్పింది కదండి, తను చెప్పిన ఫ్రెండ్ అనే చెప్పుకోవచ్చండి. బట్ ఇప్పుడు మేమైతే మాట్లాడలేదు, తను ఎక్కడుందో తెలీదు. ఒక 50-60 డిజైన్ ఎలా వేసి క్యాట్లాగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో అలా నేర్పించే వాళ్ళు చాలా అధ్వానంగా నేర్పిస్తారండి. అప్పట్లో చూడండి ఎంత పార్షాలిటీ చేసింది ఆవిడ. డబ్బులు కావాలి, కాకపోతే పని నేర్పించకూడదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఎప్పుడైనా నేర్చుకోవాలి అనుకుంటే కరెక్ట్గా చూసుకొని కనుక్కొని మాట్లాడండి. ప్రొఫెషనల్గా నేర్పించే వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకోండి. ఎవరో ఇంటి పక్కన నియర్ బై ఉన్నారని చెప్పి వెళితే నాకు అయిన పనే అవుతుంది. సో నేను మళ్ళీ అయితే నా తెలిసిన వాళ్ళు చెప్పిన వెంటనే నేనైతే స్టాప్ చేసి యూట్యూబ్లోనే చూసి ఒక 60-70 డిజైన్లు అయితే వేసేసి క్యాటలాగ్ చేసి ఒక టైలర్కి అయితే చెప్పాను కుచ్చులు వేస్తానని. ఫస్ట్ బేబీ కుచ్చే వేసినానండి. 150కి వేసినాను అప్పుడు 10 ఇయర్స్ కింద. రేట్లు కూడా ఏది చెప్పలేదు, నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని ఇలా ఇంతకి ఇలా అలా అనేసి క్యాల్కులేట్ వేసి నేను కూడా డిజైన్లకి ఎంత తీసుకోవాలి ఏమని ప్రతి ఒక్కటి నేనే నేర్చుకున్నానండి. నేర్పించే వాళ్ళైతే కనీసం థ్రెడ్ని ఎంత ఈజీగా చుట్టుకోవాలి, ఎలా కుచ్చులు ఈజీగా చుట్టుకోవాలి అని ఏది చెప్పలేదండి. అలా జరిగింది. నేను ఫైనల్గా యూట్యూబ్లోనే చూసి డిజైన్స్ న్యూ డిజైన్స్ ఎలా వేయాలి ఏమి అనేసి ఒక లాజిక్తోనే నేనైతే ఇన్ని సంవత్సరాలు అయితే కుచ్చులు అయితే వేసుకున్నానండి. చాలానే సంపాదించానండి, చెప్పుకోకూడదు. బట్ ఈ కుచ్చులు నేర్చుకున్నందుకు నేనైతే సాటిస్ఫాక్షన్ ఉందండి సంపాదన అయితే. ఎందుకంటే ఆ రోజు ఎందుకు లేని కష్టమని వదిలేసిందంటే ఈరోజు ఇలా అవుతుండలేదండి. ఏదైనా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎవరో ఒకరు సహాయం చేస్తారండి. నాకు ఒకరు అయితే హెల్ప్ చేసినారు. సో వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోలేదు, ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాను, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. సో ఇలా నేర్చుకున్నానండి. ఇలా నేర్చుకొని టైలర్ ఆమెకు చెప్పినాను 150 అండి. ఆవిడ 250 తీసుకునేది బేబీ కుర్చీకి ఒక బీడ్ వేసి, లేదంటే బేబీ కుర్చీకి ఒక 3-4 డిజైన్స్ వేసి ఇచ్చేదాన్ని. స్టార్టింగ్ ఒక 6 మంత్స్ అయితే 150 దాకానే వేసి ఇచ్చినాను ఆ టైలరు. ఆ టైలర్ కూడా సరిగ్గా డబ్బులు ఇవ్వలేదంటే ఇంకా వేసేదే మానేసినానండి. ఇంకా అట్లే నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్లో చెప్పినాను. అన్న వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారండి. వాళ్ళకి రీజనబుల్గా వేసిస్తాను. వాళ్ళు మిషన్ వర్క్ వేస్తారు, ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ వేస్తారు. సో రెగ్యులర్గా ఉంటాయి, రెగ్యులర్గా వేసిస్తూ ఉంటాను. ఇంకా షాప్ కూడా ఉంది కదండి మన షాప్ కూడా జిగ్జాగ్ ఫాల్ వస్తూ ఉంటాయి. అప్పుడు కుచ్చులు వేస్తుంటాను షాప్లో కూడా చూసి చాలామంది ఇస్తూ ఉంటారు. ఇదండి, ఇలా అయితే నా కుచ్చులు నేర్చుకోవడము నా జర్నీ అయితే ఇలా ఉన్నిందండి. 10 ఇయర్స్ వరకు 10 ఇయర్స్ అయ్యిందండి నేర్చుకొని. 10 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కుచ్చులను అయితే వేస్తూనే ఉన్నాను. సో మీరు కనుక నేర్చుకోవాలనుకుంటే తెలుసుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేర్పిస్తారా లేదా అని ఒక దగ్గర కాకుండా ఇద్దరి దగ్గర తెలుసుకొని చూసి జాయిన్ కండి. అలాగైతే మోసపోకండి. నేనైతే మోసపోయాను. బట్ ఇమ్మీడియట్గా చెప్పారనమాట కొంతమంది. వాళ్ళు ఎందుకు చెప్పారో నాకైతే తెలియదండి. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానని చెప్పారా, లేకపోతే వాళ్ళ మీద కుళ్ళపడి చెప్పారా, నాకైతే అప్పటికి అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ నాకైతే హెల్ప్ అయ్యిందండి వాళ్ళు చెప్పడం వలన. నేను యూట్యూబ్ చూసి మళ్ళీ నేర్చుకున్నాను. ఇప్పుడు ఏ డిజైన్ అయినా కానీ యూట్యూబ్లో వచ్చిందా లేదా, ఇలాంటి డిజైన్ అంటే చూసి వేసే కెపాసిటీ అయితే మనకైతే వచ్చేసిందండి. అలవాటు వేస్తూ ఏదన్నా కానీ ఈజీ అవుతుందండి. కుచ్చు వేయడం కష్టమని అప్పట్లో వదిలేసింటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదు. ఇదండి నా జర్నీ. కుచ్చులు ఎలా వేసేది ఎలా నేర్చుకున్నారు ఎలా అనేసి చాలామంది అన్నారు. ఇలాంటి ట్రిక్స్ అంతా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నానండి. చూసి చాలా క్రియేటివ్స్ ఛానల్స్ అయితే ఉన్నాయండి. కుచ్చులవి చూసి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు గైస్. ఎలా అనిపించింది నా జర్నీ నేను మీతో షేర్ చేసుకున్నానండి. షేర్ చేసుకోవాలని ఒకరు అడిగారు, 2-3 అడిగారండి. సో అందుకని నా కుచ్చులు
జర్నీ అయితే నేర్చుకోవడం నుంచి ఇప్పటి వరకు షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ గాయ్స్, బాయ్ ఫ్రెండ్స్, యూ లెటర్. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.